సో, ఇప్పుడే ఎట్టకేలకు ఏపీలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రుల కమిటీ అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని చెప్పేసి ఈ కమిటీకి అయితే ప్రభుత్వం సూచించింది. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన కమిటీలో మంత్రులు అనిత, సంధ్యారాణి సభ్యులుగా ఉండనున్నారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కమిటీ కన్వీనర్గా అయితే వ్యవహరిస్తారన్నమాట. అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి జీవో అయితే జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఈ కమిటీ అయితే మనకి ప్రభుత్వానికి మళ్ళీ నివేదిక అయితే ఇస్తుందన్నమాట. ఆ నివేదిక ప్రకారం మహిళలకు ఏ విధంగా ఇవ్వాలి, జిల్లా పరిధిలోనే మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించాలా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలా, ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా సౌకర్యం కల్పించినప్పుడు పల్లె వెలుగుల్లో కల్పించాలా, ఎక్స్ప్రెస్లో ఇవ్వాలా, సూపర్ లగ్జరీలో ఇవ్వాలా, అలా వేటిలో ఇవ్వాలి, వేటిలో ఇవ్వకూడదు అనే నివేదికనైతే మళ్ళీ ప్రభుత్వానికి అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత దీన్ని అమలు చేయడం జరుగుతుంది. అయితే ఫైనల్గా ఈ పథకం అమలు అనేది మనకి మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఈ పథకాన్ని అయితే ఏపీలో అమలు చేయబోతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.